గైస్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ మాస్. సో గైస్ ఈరోజు వీడియోలో మనం అయితే మన బ్రజ్ అయితే డ్రిఫ్ట్ ఎలా కొట్టాలో అయితే నేను నేర్పిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను పొలంలో అయితే ఉన్నాను. సో ఇలాంటి ప్లేస్ ఉన్నప్పుడు మీరైతే ఇలాంటివి అయితే ట్రై చేయండి. సో అయితే రోడ్ మీద అట్లా ట్రై చేయకండి, ఎందుకంటే మనకి ఎప్పుడెవరు వస్తారో అలాగే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి. సో ఇలా ఖాళీ ప్లేస్ అయితే మాత్రం మనకి ఈజీ ఉంటుంది అనమాట సో చేసుకోవడానికి అయితే. సో ఏంటంటే మనకి ఏమీ అడ్రావు కాబట్టి సో ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా ఈ వీడియో ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి ఓపెన్ ప్లేస్లో ట్రై చేయడానికి అయితే చూడండి. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నెల అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఏదైతే మన కార్ ఉంటుందో సో డిస్క్ బ్రేక్ కానీ అలాగే డ్రమ్ బ్రేక్ కానీ రెండు అయితే కార్స్కి అయితే ఉంటాయి అనమాట, ఏదైతే బ్యాక్ వీల్స్కి. సో మెయిన్గా అయితే మనకి బ్యాక్ వీల్స్ అయితే సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేయాలంటే మనకి అయితే డ్రమ్ కానీ డిస్క్ కానీ కరెక్ట్ హెల్త్ అయితే ఉండాలి, అలాగే మనకి కరెక్ట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం ఇవైతే చేయొచ్చు అనమాట. సో ఏదైతే కొంచెం ఓల్డ్ ఉన్న వెహికల్స్కి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట డ్రిఫ్ట్ కావడానికి. ఒకవేళ కాలేదు అంటే మాత్రం బ్రేక్ లైనర్స్ లూజ్ ఉండొచ్చు లేదా బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయి ఉండొచ్చు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా డ్రైవింగ్ సీట్లో అయితే కలుసుకుందాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మీరు ట్రై చేసేటప్పుడు ఫస్ట్ గేర్లోనే ఉంచండి. సో మినిమం స్పీడ్ అయితే 10 to 20 ఎక్కువ అయితే పెట్టకండి, ఎందుకంటే సో ఒక్కోసారి వెహికల్ అనేది మనకి పల్టీ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, ఏదైనా రాళ్ళు కానీ ఏమన్నా తగిలితే మాత్రం. సో అందుకోసమనే ఏదైతే 10 to 20 స్పీడ్లో ఉన్నట్లయితే మనకి కొంచెం వెహికల్ అనేది మన కంట్రోల్ అయితే ఉంటుంది. మనం ఇంకా స్పీడ్ పోయినట్లయితే మనకి కంట్రోల్ అయితే తప్పే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంటుంది. సో చాలా రిస్కీ అనమాట. సో చూసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చాలా రిస్కీ కండిషన్లో అయితే మనం వెహికల్ని అయితే మూవ్ చేస్తూ ఉంటాం. సో డ్రిఫ్ట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా. సో అలాగే మనకి నేర్చుకునేటప్పుడు పక్కన ఆబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం చేయకండి. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట మనం అయితే. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ చూసారు కదా, సో ఇది వచ్చేసి మనకి పొలం అనమాట. సో పొలంలో ఏంటంటే మనకి ఏమీ ఉండవు కాబట్టి మేము ఇక్కడైతే చేస్తున్నాం అనమాట. సో మీకు కూడా ఎలాంటి ప్లేస్ దొరికితేనే చేయండి. సో లేదా ఏదైతే ఖాళీ రోడ్స్ ఉంటాయి కదా సో అక్కడైతే చేయండి. రోడ్స్ కూడా సింగిల్ వే రోడ్స్ ఉంటే మాత్రం అక్కడైతే చేయకండి, ఎందుకంటే మనకి వెహికల్ అనేది రోడ్డు దాటిపోయినట్లయితే కంట్రోల్ అయితే కాదనమాట. సో అందుకోసమనే మంచి ప్లేస్ ఉన్న దగ్గర అయితే చూడండి అనమాట. సో ఏదైతే ప్లాట్స్ కానీ సో అన్నీ కొంచెం సెట్ చేసినవి ఉంటాయి కదా, సో అక్కడైతే మీరు ఇలాంటి స్టంట్స్ అయితే చేయండి అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఒక లెర్నింగ్ అలాగే మీకు ఒక స్టడీ కోసమే కానీ ఎలాంటి రిస్క్ అయితే చేయకండి. సో ఒకవేళ మీకు ఇట్లా చేయాలి అనిపిస్తే మాత్రం యూజ్ అయిద్దని అయితే చేస్తున్నాను, అలాగే మీరైతే పక్కా చేయాలని అయితే కాదు. సో ఇదైతే దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం డ్రిఫ్ట్ చేయాలంటే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే అవసరం అవుతుంది. సో హ్యాండ్ బ్రేక్ లైఫ్ అయితే కొంచెం తగ్గిద్ది అనమాట. సో అందుకోసమనే పద్దాక అయితే కొట్టకండి, సో ఎప్పుడో ఒక్కసారి అయితే కొట్టండి. సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయాలి, అలాగే మీరు బ్రేక్ని అయితే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే క్లచ్ని అయితే మోయాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే మీకు క్లారిటీగా ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను డ్రైవర్ వ్యూ నుండి అయితే ఫస్ట్ అయితే చూపిస్తాను. ఆఫ్టర్ దట్ మీకు ఏదైతే ఫ్రంట్ పర్స్పెక్టివ్ బయట నుండి అయితే ఒకసారి అయితే వీడియో అయితే చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మీరు ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మీరు పక్కా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. సో ఒకవేళ ఏమన్నా అయినా కానీ మనకి అయితే ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది కాబట్టి మీరైతే జాగ్రత్త అయితే తీసుకోండి. సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్ బ్రేక్ అయితే తీయాలి, ఫస్ట్ గేర్ వేసుకోవాలి. సో మూమెంట్ అయితే చూసుకోండి వెహికల్ని అయితే. సో మినిమం 10-20 పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇంత ఖాళీ అయితే ఉండాలా వెహికల్ అయితే. సో చూసారు కదా, క్లచ్ అయితే మూసాను, అలాగే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే వేసాను అనమాట. సో అలా ఈజీగా అయితే మనకి ఉంటుంది. బట్ మనకి ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం భయం ఉంటే మనం బ్రేక్ అయితే వేస్తాం అనమాట. సో బ్రేక్ వేసినట్లయితే మనకి ఈ డ్రిఫ్ట్ అనేది రాదనమాట. బ్రేక్ వేసినట్లయితే మనకి బండి అయితే అక్కడ అయిపోద్ది కానీ మనకి సైడ్కి అయితే రాదనమాట. సో స్లైడ్ అయితే చేయాలి. సో ఎటైతే ఒక సైడ్ మీరు ఎటు తిప్పాలనుకుంటారో అలా తిప్పాలి. సో తిప్పిన తర్వాత ఇలా హ్యాండ్ బ్రేక్ వేసేస్తే వచ్చేసిద్ది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను స్లోగా. సో మినిమం 20 స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి, 10 to 20. సో వెహికల్ ఇప్పుడు ఉంది కదా, సో నేను లెఫ్ట్ తిప్పాలనుకుంటున్నాను. సో వెళ్ళాక క్లచ్ మూసేసి లెఫ్ట్ తిప్పుకుంటా హ్యాండ్ బ్రేక్ వేసేస్తే బండి అయితే తిరుగుతుంది అనమాట. చాలా ఈజీ అనమాట. బట్ ఏంటంటే ఫస్ట్లో కొంచెం భయం పుడుతూ ఉంటుంది, అందుకే ఇలాంటి ఖాళీ రోడ్లు అయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది, అలాంటి భయం అయితే ఉండదు. ఎందుకంటే మనకి వెహికల్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా కానీ మోస్ట్లీ అక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. సో అదొకటి మనం క్లచ్ అయితే మూస్తాం కాబట్టి అంత తొందరగా బండి అగ్రెసివ్ కాదు, అలాగే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో వెహికల్ అయితే అదే పదిగా మనం పద్దాక అయితే చేయకూడదు అనమాట. సో అలా చేసినట్లయితే మనకి క్లచ్ ప్లేట్స్ అనేవి హీట్ అయితే ఉంటాయి, అలాగే మనకి వెహికల్ అనేది చాలా హీట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ ఫస్ట్ సెకండ్ గేర్లోనే వేస్తూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ గేర్లో నేర్చుకోండి, ఆఫ్టర్ దట్ సెకండ్ గేర్లో కూడా చేయొచ్చు అనమాట. సో కంటిన్యూస్ డ్రిఫ్టింగ్ కూడా చేయొచ్చు.
సో ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్లోనే మనం డ్రిఫ్ట్ అయితే కొట్టాలి, వేరే గేర్లో అయితే కొట్టలేము. ఎందుకంటే మనకి వెహికల్ అనేది ఓవర్ స్పీడ్లో అయితే ఉండవద్దు, 10-20లోనే ఉండాలన్నమాట. సో పోయేటప్పుడు ఏంటంటే ఒకేసారి మీరు లెఫ్ట్ తిప్పాలంటే లెఫ్ట్ తిప్పాలంటే లెఫ్ట్, అలాగే రైట్ తిప్పాలంటే స్టీరింగ్ రైట్ తిప్పుకొని ఒకేసారి హ్యాండ్ బ్రేక్ అయితే లాగాలి. హ్యాండ్ బ్రేక్ లాగేటప్పుడు అయితే క్లచ్ అయితే మొయ్యాలన్నమాట. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఫస్ట్ గేర్ అయితే వేసుకున్నాను. మినిమం 20 స్పీడ్ అయితే వచ్చింది వెహికల్. సో చూసారు కదా, క్లచ్ అయితే మూసాను, అలాగే హ్యాండ్ బ్రేక్ అయితే వేసాను అనమాట. అలాగే అదే టైంలో ఈ 3 అయితే జరగాలి. సో ఫస్ట్లో మీకు కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది, ఎందుకంటే కొత్త కాబట్టి. సో చిన్నగా అయితే అయిద్ది అనమాట. సో ఇప్పుడైతే మీకు కంటిన్యూస్ డ్రిఫ్టింగ్ ఎలా ఉంటుంది అయితే మీకు చూపిస్తాను చూడండి. నాన్ స్టాప్ ఆక్కకుండా అయితే మనం కొట్టొచ్చు. సో కంటిన్యూస్ డ్రిఫ్టింగ్ అంటే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూసారు కదా, ఎలాంటి గేర్ అయితే చేంజ్ చేయలేదు. సో సెకండ్లోనే ఉంది వెహికల్ సెకండ్లోనే మనకి ఇప్పుడు కంటిన్యూస్గా డ్రిఫ్ట్ అయితే కొట్టేది అనమాట. సో ఇలా అయితే చేయొచ్చు, బట్ మీకు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే మీరు అవుట్ సైడ్ నుండి డ్రిఫ్ట్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇదే కాదు ఈరోజు వీడియో అయితే. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో డ్రిఫ్ట్ అయితే ఇలా అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ కాబట్టి మీరు అరౌండ్ 10-20లో అయితే డ్రిఫ్ట్ అయితే కొట్టండి. ఆఫ్టర్ దట్ మీరు 40 స్పీడ్ వరకు అయితే మీరు డ్రిఫ్ట్ అయితే కొట్టొచ్చు అనమాట. సో మోస్ట్లీ ఖాళీ ప్లేస్లో కొట్టడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అలాగే పద్దదాకా అయితే కొట్టకండి. సో చాలా జాగ్రత్తగా, చాలా కేర్ తీసుకుని అయితే మీరు అయితే కొట్టండి. సో గైస్, ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు అయితే మీరు పక్కా సీట్ బెల్ట్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే మనకి సేఫ్టీ అనేది ఫస్ట్ కాబట్టి. సో అలాగే మంచి ప్లేస్ని అయితే చూస్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఎంత మంచి ప్లేస్ ఉంటే మాత్రం అంత ఘనంగా మీరు కరెక్ట్గా నేర్చుకోవచ్చు, అలాగే మీరు కరెక్ట్గా అయితే కొట్టచ్చు అనమాట. సో ఇంకొంచెం వీడియో తీసేవన్నీ, బట్ ఏంటంటే మనకి ఛార్జ్ అయితే మొబైల్ అయిపోయిందనమాట. సో అందుకోసమనే ఇక్కడతో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొన్ని బైక్ అండ్ కార్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. You got me seeing all red, now I'm becoming a threat. I fucking heard what you said, I'll make you have some regrets. And no, I never forget.